రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు మొదలైంది. ఈ టైంలో బీసీ కోటా ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. కోటాపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అయితే షెడ్యూల్డ్ 100% ట్రైబల్ గ్రామాలతో కలిసి లెక్కించడం వల్లే బీసీలకు కోటా తగ్గిందని అంటున్నారు అధికార పార్టీ లీడర్లు. మండల యూనిట్ గానే సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారయ్యాయని అంటున్నారు అధికారులు. రాష్ట్రమంతా ఒకే యూనిట్ తీసుకుంటే తేడా వస్తుందని వివరణ ఇస్తున్నారు. గతంతో పోలిస్తే 8 జిల్లాల్లో బీసీలకు స్థానాలు పెరిగాయని క్లారిటీ ఇస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ ఇచ్చింది. షెడ్యూల్డ్ 100% ట్రైబల్ గ్రామాల్లో ఇతర వర్గాలకు రిజర్వేషన్లు ఉండవని, కానీ ఆ గ్రామ పంచాయతీలను కూడా కలిపి లెక్కించి బీసీలకు 17% రిజర్వేషన్లు వచ్చాయంటూ ప్రతిపక్షాలు ఆరోపించడం కరెక్ట్ కాదంటున్నారు మంత్రులు. వాస్తవానికి ఈ గ్రామాలను తీసేసి లెక్కేస్తే బీసీ రిజర్వేషన్లు 21.39%గా ఉన్నాయని స్పష్టం చేసింది. అంతేగాక మండలం యూనిట్ గా సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు చేస్తే రాష్ట్రం మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకుని బీసీ రిజర్వేషన్లు తగ్గాయనడం కరెక్ట్ కాదని అంటున్నారు అధికారులు. ఎస్టీ గ్రామ పంచాయతీల సంఖ్య 2019లో 1177 ఉండగా 2025లో 1248కి చేరాయని, ఆ మేరకు బీసీ రిజర్వేషన్లు తగ్గాయని చెప్పారు అధికారులు. గత ఎన్నికల తర్వాత 214 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. దీనికి తోడు పాత గ్రామ పంచాయతీలను విభజించడంతో 223 కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయి. దీంతో ఆయా పంచాయతీల్లో బీసీ జనాభా నిష్పత్తిపై ప్రభావం పడినట్లు పేర్కొన్నారు. 2019 తర్వాత సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ 50% సీలింగ్ కారణంగానూ రిజర్వేషన్లు స్వల్పంగా మారాయని, కానీ అదే టైంలో ఏకంగా 8 జిల్లాల్లో గతంలో కన్నా బీసీ రిజర్వేషన్లు పెరిగాయని అధికారులు వివరించారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ఎస్టీలకు రిజర్వేషన్లు పెరిగాయి. 2019 ఎన్నికల్లో మొత్తం 12,751 గ్రామాల్లో 10,293 నాన్ షెడ్యూల్డ్ గ్రామాలున్నాయి. అందులో ఎస్టీలకు 688 సర్పంచ్ స్థానాలు, ఎస్సీలకు 2,113 స్థానాలు పోగా బీసీలకు 2,345 స్థానాలు దక్కాయి. ఈసారి 12,760 గ్రామ పంచాయతీల్లో షెడ్యూల్డ్ 100% ఎస్టీ పంచాయతీలు పోగా కేవలం 10,233 నాన్ షెడ్యూల్డ్ జీపీలు మాత్రమే మిగిలాయి. ఇందులో ఎస్టీలకు 714 స్థానాలు, ఎస్సీలకు 2,090 స్థానాలు పోగా బీసీలకు 2,186 స్థానాలు దక్కాయి. షెడ్యూల్డ్ 100% ఎస్టీ గ్రామాల సంఖ్య పెరగడం వల్లే బీసీ రిజర్వేషన్లు తగ్గాయని అధికారులు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో 2019 పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లతో పోలిస్తే 2025లో 8 జిల్లాల్లో బీసీ సర్పంచ్ స్థానాల సంఖ్య పెరిగింది. హన్మకొండ, జగిత్యాల, జనగామ, జోగులాంబ గద్వాల, కరీంనగర్, నిజామాబాద్, సూర్యాపేట, వనపర్తి జిల్లాల్లో బీసీ రిజర్వేషన్ల శాతం గణనీయంగా పెరిగినట్లు పంచాయతీరాజ్ నివేదికలో స్పష్టమైంది. హనుమకొండలో 2019లో 15.08% రిజర్వేషన్లు ఉండగా 2025లో 22.53%కి చేరింది. వనపర్తిలో 24.77% నుంచి 27.67%కి పెరిగింది.